సో ఆ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనే ఆ సంఖ్య తగ్గించడానికి Yeah. బహుశా ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్న ఒక చాలా కీలక నిర్ణయం చెప్పాలి. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ డెసిషన్. అండ్ కాకపోతే ఏంటంటే ఈ డెసిషన్ ని ఆల్మోస్ట్ ఒక 22 స్టేట్స్ అపోజ్ చేశారు. ఐ డోంట్ నో హౌ దిస్ విల్ గో ఫార్వర్డ్ బికాస్ దిస్ ఈస్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ రూల్. కాబట్టి I don't know how it goes, but yesterday అనౌన్స్మెంట్ అయితే జరిగింది. as part of 14th amendment he signed the executive order. ఇప్పుడు ఐ జస్ట్ వండర్ భారతదేశంలో ఎలా ఉంది, ఇప్పుడు వేరే ఫారిన్ కపుల్ వచ్చి ఇక్కడ కనుక బిడ్డని కంటే వాళ్ళకి భారతీయ పౌరసత్వం ఆటోమేటిక్ గా వస్తుందా? I don't think so. యా. అండ్ టిపికలీ యుఎస్ సిటిజన్స్ పిల్లలు కాబట్టి యుఎస్ సిటిజన్షిప్ కావాలని ఇష్టపడడం అనేది చాలా సహజం. అంటే పిల్లలకి ఆటోమేటిక్ గా రావడం అనేది వెదర్ దే విల్ ఆప్ట్ ఫర్ అన్ ఇండియన్ సిటిజన్షిప్ ఇస్ అ క్వశ్చనబుల్ థింగ్. ఐ డోంట్ థింక్ అండి ఇక్కడ నుండి వెళ్ళిన వాళ్ళు అసలు దానికోసమే వెళ్ళిన వాళ్ళు చాలా మంది. ఐ డోంట్ థింక్ ఎవరు కూడా అక్కడికి వెళ్ళి యుఎస్ సిటిజన్షిప్ వచ్చిన తర్వాత అది ఆప్ట్ చేయకుండా ఇండియన్షిప్ తీసుకున్న వాళ్ళు చాలా వేళగా పెట్టచ్చు, చాలా తక్కువ మంది ఉంటారు. వెల్ బట్ ఈ నిర్ణయంతో ఇప్పుడు ప్రస్తుతం మేబీ H1 వీసా మీద ఉన్న దంపతులు కావచ్చు, ఎక్కువ వర్కింగ్ క్లాస్ పాపులేషన్ ఏ విధంగా ఆందోళన పడుతున్నారు? దేర్ ఆర్ 2 థింగ్స్ అండి. H1 ఇప్పుడు ఇది ఈ రూల్ ఏంటంటే దిస్ ఇస్ ఓన్లీ ఫర్ బర్త్ రైట్ సిటిజన్షిప్. ఇప్పుడు H1 మీద ఒకవేళ అక్కడ పిల్లల్ని కనాలనుకునే వాళ్ళకి సిటిజన్షిప్ రాదు. దట్ ఇంపాక్ట్స్ ఇండియన్స్ ఆర్ నాట్ ఫర్ దట్ మ్యాటర్ నాట్ ఓన్లీ ఇండియన్స్, ఏ కంట్రీ వాళ్ళకైనా దిస్ ఇస్ అప్లికబుల్ ఫర్ ఎనీ అదర్ కంట్రీ. రైట్. సో కాబట్టి ఇది అందరికీ ఎఫెక్ట్ ఇస్తుంది. రైట్. కానీ H1B అంటే మీకు జాబ్స్ పరంగా కావచ్చు, లేకపోతే అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాల అనుకునే వాళ్ళకి మాత్రం ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ అ బిగ్ థింగ్. అది. యా.